ఓం నమో రంగనాథాయ నమః. ఈ రోజు మనం అర్జున కృత దుర్గా స్తోత్రాన్ని విందాము మరియు ఆ స్తోత్రం యొక్క విశిష్టతను గురించి తెలుసుకుందాం. ఈ స్తోత్రము మహాభారతంలోని ఒక అత్యంత పవిత్రమైన మరియు శక్తివంతమైన స్తోత్రము. దీన్నే ధనుంజయ కృత దుర్గా స్తోత్రము అని కూడా పిలుస్తారు. మహాభారతంలోని భీష్మ పర్వంలో ఈ స్తోత్రం అనేది ప్రస్తావించబడింది. ఇప్పుడు ఆ స్తోత్రాన్ని విందాం. అస్య శ్రీ దుర్గా స్తోత్ర మహామంత్రస్య బదరీనారాయణ ఋషిః అనుష్టుప్ఛందః శ్రీ దుర్గాఖ్యా యోగదేవీ దేవత మమ సర్వాభీష్ట సిద్ధ్యర్థే జపే వినియోగః. ఓం హ్రీం దుం దుర్గాయై నమః. నమస్తే సిద్ధసేనాని ఆర్యే మందరవాసిని కుమారీ కాళికాపాలి కపిలే కృష్ణ పింగళే భద్రకాళీ నమస్తుభ్యం మహాకాళీ నమోస్తుతే చండీ చండే నమస్తుభ్యం తారిణీ వరవర్ణిని కాత్యాయని మహాభాగే కరాళీ విజయే జయే శిఖిపించధ్వజధరే నానాభరణభూషితే అట్టశూల ప్రహరణే ఖడ్గఖేటకధారిణి గోపేంద్రస్యానుజే జ్యేష్ఠే నందగోపకులోద్భవే మహిషాసృక్ప్రియే నిత్యం కౌశికీ పీతవాసిని అట్టహాసే కోకముఖే నమస్తే స్తురణప్రియే ఉమేశాకంబరీ శ్వేతే కృష్ణే కైటభనాశిని హిరణ్యాక్షి విరూపాక్షి సుధూమ్రాక్షి నమోస్తుతే వేదశ్రుతి మహాపుణ్యే బ్రహ్మణ్యే జాతవేదసి జంబూకటక చైత్యేషు నిత్యం సన్నిహితాలయే త్వం బ్రహ్మ విద్యా విద్యానాం మహానిద్రా చ దేహినాం కందమాతర్భగవతి దుర్గే కాంతారవాసిని స్వాహాకారా స్వధా చైవ కళాకాష్టా సరస్వతి సావిత్రీ వేదమాతా చ తథా వేదాంత ఉచ్యతే కాంతారభయదుర్గేషు భక్తానాం చాలయేషు చ నిత్యం వససి పాతాళే యుద్ధే జయసి దానవాన్ త్వం జంభని మోహిని చ మాయాహ్రీ శ్రీస్తథైవ చ సంధ్యా ప్రభావతి చైవ సావిత్రీ జననీ తథా తుష్టిః పుష్టిర్ధృతిర్దీప్తిః చంద్రాదిత్య వివర్ధని భూతిర్భూతిమతాం సంఖ్యే వీక్ష్యసే సిద్ధచారణైః స్తుతాసి త్వం మహాదేవి విశుద్ధేనాంతరాత్మనా జయో భవతు మే నిత్యం త్వత్ప్రసాదాద్రణాజిరే. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభం అయ్యే సమయంలో కౌరవులు పాండవులు యుద్ధభూమిలో ఎదురెదురుగా నిలబడి ఉన్నారు. ఆ సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి దుర్గాదేవిని స్తుతించమని ఉపదేశించాడు. శత్రువులపై విజయం సాధించడానికి, భయాలను తొలగించడానికి ఈ దుర్గా స్తోత్రాన్ని పారాయణం చేయమని సూచించాడు. శ్రీకృష్ణుని ఆదేశంతో అర్జునుడు భక్తి శ్రద్ధలతో దుర్గాదేవిని స్తుతించాడు. అప్పుడు ఆ జగజ్జనని దుర్గామాత ప్రత్యక్షమై అర్జునునికి విజయాశీర్వాదాన్ని ప్రసాదించింది. నారాయణుని సహాయంతో నీవు యుద్ధంలో తప్పక విజయం సాధిస్తావు అని వరమిచ్చింది. ఈ స్తోత్రంలో మొత్తం 13 శ్లోకాలుంటాయి. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి అంటే చండీ సప్తశతిలో కూడా 13 అధ్యాయాలు ఉన్నాయి. అందువల్ల అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని చండీ సప్తశతితో సమానమైన మహిమాన్విత స్తోత్రంగా భావిస్తారు. చండీ సప్తశతిని పారాయణం చేయలేని వారు ఈ స్తోత్రాన్ని భక్తితో పారాయణం చేసిన గొప్ప ఫలితాలను పొందగలరు అని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. భూత ప్రేత పిశాచ బాధలు, శత్రుభయాలు, వ్యాధులు, వివాదాలు మరియు జీవితంలోని అనేక కష్టాల నుంచి రక్షణ కలుగుతుంది అని విశ్వసిస్తారు. ప్రత్యేకంగా రాహుగ్రహ దోషాలు, రాహు మహర్దశ లేదా అంతర్దశ సంభవిస్తున్నవారు ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు 9 సార్లు పారాయణం చేసి అమ్మవారికి పానకాన్ని నైవేద్యంగా సమర్పిస్తే మంచి ఫలితాలు పొందగలరు అని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. దుర్గామాత కరుణా కటాక్షాలను పొందడానికి, జీవితంలో విజయం సాధించడానికి, శత్రు బాధలను తొలగించుకోవడానికి మరియు అన్ని విధాల శుభ ఫలితాలను పొందడానికి అర్జునకృత దుర్గా స్తోత్రం ఒక అమూల్యమైన దైవవర ప్రసాదం. భక్తితో ఈ అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని ప్రతిరోజు వినండి, పారాయణం చేయండి.
ఆ అమ్మవారి అనుగ్రహంతో చేసే పారాయణం యొక్క శక్తి అనేది రోజుల తరబడి చేయడం ద్వారా చలంచలుగా పెరుగుతుంది. మీకు తెలియని శక్తి వస్తుంది. అమ్మవారి అనుగ్రహం వల్ల మీ జీవితంలో విజయాలు, శాంతి, సౌభాగ్యాలు ప్రసాదించుగాక. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎన్నో ఇలాంటి స్తోత్రాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఆశీర్వదించండి.